సూపర్ క్రిస్పీ అండ్ సూపర్ యమ్మీ గారెల రెసిపీని షేర్ చేస్తున్నానండి. ముందుగా మినపప్పుని చక్కగా నానబెట్టుకున్నాను 6 to 8 అవర్స్ పాటు. తర్వాత మనం ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటామండి. తర్వాత దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, ఓ టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా సైజులో తరుక్కున్నటువంటి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసేసుకుంటాం. తర్వాత ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకుంటామండి. ఇక్కడ మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. అల్లం ముక్కలు ఇవి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి అనమాట. పంటి కింద మనకి తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. తర్వాత కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసేసుకుని చక్కగా దాన్ని మిక్స్ చేసేసుకుంటాము. ఇప్పుడు ఆయిల్ ని కాగడానికి పెట్టేసుకుని ఇంకా మనం గారెలాగా చేసుకుని చక్కగా ఆయిల్లో వేసేసుకుంటామండి. వేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి. అది వేగుతున్నప్పుడు మనము మీడియం ఫ్లేమ్ కి పెట్టేసుకుంటాం. లోపల వరకు చక్కగా వేగుతుంది అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవడం వల్ల ఒక మంచి రుచి వస్తుంది. పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా సాఫ్ట్ గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పైన క్రంచీగా లోపల సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట.